హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఒక చిన్న షాపింగ్ మినీ హాల్ అనమాట. షాపింగ్ అంటే ఏదో కొలాబరేషన్ కాదండి. నేను ఇంట్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ అన్నీ అమెజాన్లో పెట్టుకుంటే అన్నీ ఒకే రోజు వచ్చాయన్నమాట. సో అవి ఏంటనేది మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నా ఐఫోన్కి ఈ గోల్డ్ కలర్ది వీడియోలో అదే ఫోటోలో చూడడానికి చాలా బాగుందని పెట్టాను, కానీ నాది పింక్ షేడ్ కదా, సో అంత యాప్ట్గా అనిపించలేదు. సో ఇది రిటర్న్ చేసేసేయాలి. ఫస్ట్ అయితే అది ముందుగానే పెట్టాను, వచ్చింది. ఫోన్కి పెడితే అంతగా సూట్ అవ్వలేదు, అందుకనేసి మళ్ళీ పింక్ షేడ్లో ఉన్నది పెట్టాను. అది కూడా మీతో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి తీసుకున్నది డిష్ వాషర్ సాల్ట్. ఇవి బయట షాప్స్లో ఎక్కడ ఉంటాయో తెలియదు. ఆన్లైన్లో అయితే నేను అమెజాన్లో పెట్టుకుంటాను కాబట్టి తెప్పించాను. మీలో చాలామంది డిష్ వాషర్ ఉన్న గిన్నెలు కడుగుతున్నారు ఎందుకు అని అడుగుతున్నారు కదా. సో మనం డిష్ వాషర్లో లోడ్ చేశాక తెల్ల తెల్ల మచ్చలుగా ఉంటుంది, అంటే చాలా డల్గా ఉంటున్నాయి. మేము వచ్చిన తర్వాత సాల్ట్ కొంచెం ఉంటే లోడ్ చేశాను, మరి సాల్ట్ అయిపోయినట్టుంది. సో అందుకని చెప్పేసి నా దగ్గర డిటర్జెంట్ రిన్సైడ్ ఉన్నాయి, కానీ సాల్ట్ లేదు. సో ఇది ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అనమాట. దాని మీద కూడా కరెక్ట్గా రాశారు చూడండి, వైట్ మార్క్స్ ఫ్రమ్ హార్డ్ వాటర్ అని. ఇక్కడ తిరుపతిలో చాలా అంటే చాలా హార్డ్ వాటర్ ఉన్నాయి. కొంచెం నీళ్ళు అలా వదిలేసి గట్టు మీద పెట్టేసామంటే అది మొత్తము మనకి తెల్లగా సున్నం పట్టినట్టుగా అయిపోతుంది అనమాట. సో అలా ఉన్నాయి ఇక్కడ వాటరు. అందుకనే ఒక సాల్ట్ ప్యాకెట్ తెప్పించాను కదా. సో ఇక నుంచి మళ్ళీ ఇది లోడ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో మీతో చెప్తాను, ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేదా అని. మ్యాక్సిమం నేను అదే అనుకున్నాను రీజను, సాల్ట్ సరిపడా అయిపోయి ఉంటుంది డిష్ వాషర్లో. సో అది కొంచెం ఫిల్ చేసుకుంటే సరిపోతుందిలే అని అనుకుంటున్నాను. తర్వాత చూద్దాం, నేను యూజ్ చేశాక మంచిగా వస్తుందా లేదా వాష్ సైకిల్ అనేది చూసి మీకు నెక్స్ట్ అప్డేట్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న మొబైల్ కేస్, అంటే మనం ఎప్పటి నుంచో ఉన్నవి ఉంటూ ఉంటాయి కదా ఇంట్లో, పిల్లలవి మనవి అందరివి కలిపి కొంతకాలం అయ్యేసరికి ఏంటంటే మనం యూజ్ చేసేవి పాతగా అయిపోతే మనకు అంత మనసుకి బాగోదు. లిటరల్లీ చెప్పాలంటే ఈ ఫోన్ కేసు మనం షాపింగ్ వాళ్ళు పెడతారు కదా, మధ్యలో గోల్డ్ లైన్స్ ఉన్నాయి, అంటే గ్లిటర్ స్టైల్లో ఉందనమాట. నాకు అలా ఉండడం ఇష్టం మార్బల్ స్టైల్లో, కానీ రియాలిటీలో మాత్రం అది లేదు. మ్యాట్ ఫినిష్లో ఉంది. నాకు కొంచెం ఎక్కువ గ్లాసీగా ఉండేవి ఇష్టము. సరే ఇట్స్ ఓకే, మ్యాట్ ఫినిష్ ఉన్న నేను కోరుకున్న టెక్స్చర్ అట్లా ఉంది కదా, సరే బాగుందిలే అని చెప్పేసి ఇక నా OnePlus ఫోన్ ఒకటి ఉంటుంది, సో దానికి పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక ఫోన్ కేసు తీసుకున్నాను. ఇది పాపది, ఇంతకుముందు తను కాలేజ్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసిన ఫోన్ అనమాట. సో అది కూడా కేసు వెనకాల అంతా పాడైపోయింది అని చెప్పేసి బాగాలేదని దానికోసం వేరే తీసుకున్నాను. సో అంటే మనకేంటంటే ఒకసారి అన్నీ పాతవి తీసేసి కొంచెం కొత్తవి పెట్టుకుంటే కొద్దిగా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పేసి సారీ, ఇది నేను ఇప్పుడు చూపించేది వేరేది అనుకున్నాను. ఇది ఐఫోన్ కోసం తీసుకున్నది, పింక్ షేడ్. దూరంగా ఉండడం వల్ల మీకు కనిపించలేదు, అది నేను దగ్గరగా చూపిస్తానులేండి. మ్యాక్సిమం ఏంటంటే అది iPhone 15 Plus కదా, సో అది పింక్ షేడ్లో ఉంది, గోల్డ్ సూట్ అవ్వలేదు అనేసి ఇది పెట్టాను అనమాట. ఇగోండి ఇలా ఉంటుంది. ఆ వెనకాల డిష్ వాషర్ సాల్ట్ అలాగే ఉంది, చూసుకోలేదు. సో పింక్కి పింక్ బాగుందనమాట, కానీ అదే ఫోన్లో నేను షూట్ చేస్తున్నాను కాబట్టి ఫోన్కి పెట్టడం అయితే అవ్వలేదు. సో ఇది తర్వాత రీప్లేస్ చేసి పెట్టుకుంటాను నా ఫోన్కి. ఈ కేసు యాక్చువల్గా నేను ఇప్పుడు ప్రజెంట్ యూస్ చేసేదే స్కైజెన్ కంపెనీది, మంచిది స్టాండర్డ్. మరి అది ఎందుకు పోయిందో అర్థం కాల. ఇది నాకు అరౌండ్ 350 అబోవ్ ఎంతో పడింది, కరెక్ట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. మీకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ట్యాగ్ చేస్తాను, స్క్రీన్ మీద వ్యూ ప్రోడక్ట్స్ అని కనిపిస్తుంది. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే ఇస్తాను, కావాలి అనుకున్న వాళ్ళు చెక్అవుట్ చేసుకోండి. మేబీ మొబైల్ కేసెస్ కరెక్ట్ మొబైల్ ఉంటేనే యూజ్ అవుతాయి, బట్ నేను లాస్ట్లో చెప్పాను కదా ఒక లాస్ట్ ప్రోడక్ట్ ఉందని, అదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది కూడా మేబీ ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే ఏదైనా మనము రీహీట్ చేసుకోవాలి అనుకున్నా, కొంచెం క్రిస్పీగా అవ్వాలి అని అనుకుంటే డైరెక్ట్గా ఆ ఎయిర్ ఫ్రైయర్లో ఉన్న దాంట్లో ప్లేట్ బదులు ఇలాంటి మెష్ది ఒకటి ఉంటే టెక్స్చర్ క్రిస్ప్నెస్ బాగా వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ యొక్క మెష్ ప్లేట్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. స్క్వేర్ది దొరుకుతుందేమో అని చూసాను, కానీ స్క్వేర్ది అస్సలు దొరకలేదు, అన్నీ కూడా సర్కిల్లోనే ఉన్నాయి. ఎందుకంటే మన ఎయిర్ ఫ్రైయర్ ఇట్లాగా బాక్స్ షేప్లో ఉంటుంది కదా బౌల్ అనేది, సో రౌండ్దే దొరికింది. మనం దీన్ని పిజ్జాస్ అలా చేసుకోవడానికి కూడా యూస్ చేయొచ్చు అనమాట. అంటే మంచిగా టెక్స్చర్ కింద బేస్ అనేది క్రిస్ప్గా వస్తుంది. ఒక ప్లేట్ లాగా ఉండేదానికిను ఇలా మెష్ ఉండేదానికి తయారు చేశాక టెక్స్చర్ బాగా వస్తుంది. సో అందుకని చెప్పేసి అదొకటి ఆర్డర్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇది మొబైల్ స్టాండ్కి లేండి. నా దగ్గర ఒకటి లైట్ స్టాండ్ ఉంది, దానికి ఒక చిన్న మూవింగ్ అటాచ్మెంట్ లేదు, అంటే మనకి హెడ్
సైడ్ బై సైడ్ తిరుగుతుంది కానీ ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ అవ్వడానికి లేదనమాట. టిల్ట్ హెడ్ అంటారు చూడండి, అది లేదు. సో లైట్ కొంచెం కింద కావాలి అంటే మనం ఇట్లా దాని హెడ్ బెండ్ చేయడానికి అవకాశం లేకపోయింది. సో ఇది అమెజాన్లో ఉందేమో అని ఎతికితే దొరికిందనమాట. బాల్ హెడ్ అనే ఏదో అంటారు ఇది. సో ఇది పెట్టుకుంటే మనకు కొంచెం డైరెక్షన్స్ అప్ అండ్ డౌన్ అనేది మూవ్ అవుతుంది. సో అందుకనేసి ఈ చిన్న ఎక్స్ట్రా అటాచ్మెంట్ చూసి పెట్టుకున్నాను. దీంతోపాటు ఆ మొబైల్ హోల్డర్ కూడా ఒక చిన్నది ఇచ్చారు. అవి కొత్తలో బాగా పనిచేస్తే కానీ ఎక్కువ రోజులు అయ్యాక గ్రిప్ ఎక్కువ ఉండదు. సో బెటర్ గ్రిప్ మంచిగా ఉన్నవే ఫోన్ పెట్టుకోవడానికి యూస్ చేయాలి. బట్ వాళ్ళైతే ఈ గ్రిప్తో పాటుగా మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు. తక్కువ ప్రైస్లోనే వచ్చాయి రెండు కలిపి. అండ్ ఇంకా ఫైనల్గా ఇందాక చెప్పాను కదా, ఇంకొకటి పాప ఫోన్కి తీసుకున్నాను మొబైల్ కేస్ అని చెప్పేసి. ఏంటో ఒకరోజు కూర్చొని అలాగా ఆవేశం వచ్చేసినట్టుగా ఇది లేదు అది లేదు అని చెప్పి ఇంట్లో చిన్నవి అవసరమైనవన్నీ మనం రకరకాలుగా షాపులకు వెళ్ళి కొనలేని వాటన్నిటిని కూడా ఆలోచించి ఆ రోజు పెట్టేశాను. ఎక్కువ ఐటమ్స్ పెట్టడం వల్లేమో వాడు ఇంక ఇవన్నీ డెలివరీ చేయాలి కదా అని చెప్పేసి అన్నిటికి కలిపి స్లాట్ ఒకే రోజు ఇచ్చేసి మొత్తం డెలివరీ చేసేసాడు ఈ ఫోన్కి అనమాట. ఇది ఓల్డ్ కేసు, ఇది కూడా ట్రాన్స్పరెంట్దే, వాడి అట్లా ఎల్లోయిష్గా మారిపోయింది. సో అది తీసేసి బ్యాక్ చూడండి పగిలిపోయింది కొంచెం, ఇట్లా పెట్టేశాను. అది ఎవరో అనుకోకండి, స్టోరీస్ అంటారు కదా, స్క్రీన్ స్టోరీస్ అని, అదేదో వచ్చింది డిస్ప్లే అయింది. సో ఇట్లా ఉందనమాట. నాకు ఇది కూడా మార్బుల్, ఆ మధ్యలో ఉన్న లైన్స్ కూడా గ్లిటర్ అనమాట. ఫోటోలో అలా ఉంది కానీ రియల్గా అందులో గ్లిటర్ లేదు, ఏం లేదు. బట్ ఓవరాల్ లుక్ అయితే బాగుంది. సో నాకు ఇది కూడా నచ్చింది. దీన్ని కూడా రీప్లేస్ చేసేసాను. ఒకటి పింక్, ఇంకొకటి బ్లూ. ఇంకా మనం ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్న మన ఫైనల్ కిచెన్ మహారాణి ప్రోడక్ట్ ఒకటి వస్తుంది చూడండి. ఏంటని అనుకుంటున్నారు చెప్పండి. యాక్చువల్గా నేను ఇది దేనికి తీసుకున్నానంటే, ఒక రీల్లో చూశాను ఒక ప్రోడక్ట్. మామూలుగా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, సో ఆ రీల్లో తను తీసుకున్నాను అని చూపించారు. నాకు అది చూసాక అవును కదా, ఒకటి చిన్నది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మిక్సీ జార్ తీసుకున్నాను అనమాట. మినీ మిక్సీ జార్. మనకి వచ్చేటటువంటి చిన్న జార్ అంటే మినిమం 400 ml ఉంటుందేమో, ఇది 400 కంటే తక్కువ, ఎంతో మరి సరిగ్గా గుర్తులేదు. ఆర్డర్ పెట్టేటప్పుడు చిన్నదనమాట, చిన్న జార్. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కానీ కొంచెం మసాలా వేయాలి అంటే మన రెగ్యులర్గా వాడే చిన్న మిక్సీ అయినా కూడా అది ఎక్కువ అవుతుంది. ఇది బాగుంది, డ్రై ఇంగ్రీడియంట్స్కైనా వెట్ ఇంగ్రీడియంట్స్కైనా బాగా ఉపయోగపడుతుంది. కానీ వచ్చి మిక్సీకి పెట్టే వరకు ఇది కరెక్ట్గా సెట్ అవుతుందా అనేది నాకు డౌటే అనిపించింది. ఎందుకంటే చిన్నగా ఉంది, మనం మిక్సీ జార్ అంతా బేస్ ఇచ్చాడా లేదా అని చెప్పి, సరే ఫస్ట్ వీడియో షూట్ చేస్తానే వెళ్ళి చూసేసుకుందాం అని చెప్పి కిచెన్లోకి అయితే వెళ్తున్నాను. చెక్ చేద్దాము. రిటర్న్ ఆప్షన్ ఉన్నట్టుంది. సో అది చూసే పర్చేస్ చేసి, ఒకవేళ సెట్ కాకపోతే రిటర్న్ చేసేయచ్చు అని చెప్పి. లేకపోయినా మనం కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడచ్చండి. అమెజాన్ వాళ్ళతో అస్సలు ఆ ప్రాబ్లమే ఉండదు. మన ప్రాబ్లమ్ని జెన్యున్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు రిటర్న్ కూడా తీసుకుంటారు. సో ఇప్పుడైతే చెక్ చేద్దాం ఈ బుడ్డ మిక్సీ జార్ దీనికి సరిపోతుందో లేదో. సో ఇది మా ఇంట్లో చిన్న జార్ అనమాట. దాంట్లో చూసారు కదా ఎగ్జాక్ట్గా క్వాంటిటీ వైజ్గా సగమే ఉంది, అది ఈ పక్కన ఉన్నది. ఫస్ట్ అయితే పెట్టి టెస్ట్ చేద్దాం, పని చేస్తే మాత్రం హ్యాపీ, లేదంటే రిటర్న్ చేసేసేద్దాం అనుకున్నాను. సో ఫిక్స్ అయితే అయింది మంచిగానే, ఇబ్బంది ఏం లేదు, చక్కగా సరిపోయింది. ఇంకా మనం ఏం వేయట్లేదు కదా, మూత పెట్టలేదులేండి. మిక్సీ ఆన్ చేశాను, చూసారు కదా తిరుగుతోంది. సో పర్ఫెక్ట్గా. మీకు కూడా చిన్న జార్ కావాలి అంటే ఇది లింక్ స్క్రీన్ మీద కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో అది మొత్తానికి కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ ఇంట్లోంచి కాలు పెట్టే పని లేకుండానే ప్రతిదీ, మొబైల్ ఫోన్ దగ్గర నుంచి కిచెన్లో ఐటమ్స్ వరకు అన్నీ కూడా ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేస్తే వచ్చేసాయి. చూసారా అలాంటి కాలంలో ఉన్నామో మనము. రియల్గా గ్రేట్ కదా. సో మంచి సౌకర్యాలు ఎక్కువైపోయినాయి మనకి ఈ రోజుల్లో, ఏమంటారు? అండ్ బై ద వే వీటిల్లో మీకు ఏ ప్రోడక్ట్ యూస్ఫుల్ అనిపించింది మీకు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.